హోమ్ రెమెడీ చెప్తున్నానండి. చిన్న చిన్న పిల్లలు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 నుంచి 7 ఇట్లా పిల్లలకి దగ్గుంటే ఇలా వెల్లుల్లిపాయ కాల్చి ఇవ్వాలండి. చిన్నది ఒక కల్లుప్పు ముక్క, ఈ వెల్లుల్లి నమిలి మింగమనాలండి. నీళ్ళు ఇవ్వకూడదు పిల్లలకి. రాత్రి పెద్దవాళ్ళైనా అంతే అండి. పచ్చి వెల్లుల్లి, కొద్దిగా పుట్నాల పప్పు నమిలి మింగేయాలండి. దగ్గు ఉండదండి అసలు. చిన్న పిల్లలకైతే గోరువెచ్చని పాలు, చిటికెడు పసుపు కలిపి వడబోసి వేయాలండి పిల్లలకి. అప్పట్లో పొయ్యిలో వేసి కాల్చుకునే వాళ్ళమండి. ఇప్పుడు పొయ్యిలు లేవు కాబట్టి గ్యాస్ మీద తిప్పుతూ కాల్చుకోవాలండి. పిల్లలకి ఘాటు ఉండదు. పొద్దున్నే లేగానే పొద్దున ఒకటి, మధ్యాహ్నం, సాయంత్రం. పెద్ద పిల్లలు అయితే 2 3 ఇవ్వచ్చండి. అస్సలు దగ్గు ఉండదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హాస్పిటల్ చాలా దూరం ఉంటే హోమ్ రెమెడీ ఇవ్వచ్చండి పిల్లలకి. పెద్దవాళ్ళైతే ఒలిచిన పచ్చి వెల్లుల్లి 4, కొద్దిగా పుట్నాల పప్పు నమిలి మింగాలండి. ఉప్పు వేసుకోకూడదు, నీళ్లు తాగకూడదండి నమిలి మింగిన తర్వాత రాత్రిపూట. ఎంతటి దగ్గు అయినా కానీ వారంలో తగ్గిపోతుందండి. ఇది మేము ప్రయత్నించిన తర్వాతనే మీకు హోమ్ రెమెడీ చెప్పామండి. ఇలా ఎందుకు పిల్లలకి కాల్చి ఇవ్వాలి అంటే ఘాటు ఎక్కువ ఉండదండి. పిల్లలు తట్టుకోలేరు పచ్చివి వెల్లుల్లిపాయలు ఇస్తే. అందుకని వీళ్ళకి మంచిగా కాల్చి ఇస్తే ఘాటు ఉండదండి. తినగానే దాని పని అది చేస్తూనే ఉంటుందండి. దగ్గు తగ్గిపోతుందండి.